హే అమిగోస్! ఇప్పుడే 'డాకు మహారాజ్' మూవీ చూసొచ్చాను. మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, నాకైతే నచ్చింది బాస్. ఏ కమర్షియల్ మాస్ డ్రామా విత్ ఇరగదీసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ప్లాట్ ఏంటంటే, సివిల్ ఇంజినీర్‌గా ఉన్న బాలయ్య ప్రజల కోసం ఎందుకు 'డాకు మహారాజ్‌గా' మారాల్సొచ్చింది? మారిన తర్వాత మళ్ళీ డ్రైవర్‌లా జాయిన్ అయ్యి ఎందుకో చిన్న పిల్లని కాపాడాలి? ఆ పాపకి తనకి సంబంధం ఏంటి? తనని నమ్ముకున్న ప్రజలకి న్యాయం ఎలా చేశాడనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఎలివేషన్స్‌తో రన్ అయ్యి, ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి మంచి హై ఇస్తుంది. ఫాలోడ్ బై డీసెంట్ సెకండ్ హాఫ్ అండ్ గుడ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్. బాలయ్యకి ఎలివేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బాబీ డియోల్ క్యారెక్టర్‌ని బాగా యూజ్ చేసుకున్నారు. మూవీ మొత్తం మనం ఆ ఇంటెన్స్ ఫీల్ అవుతాం. ఎక్సెప్ట్ ద క్లైమాక్స్ వేర్ బాబీ డియోల్‌ని మన బాలయ్య ఈజీగా చంపేస్తాడు. అప్పటిదాకా విలన్‌ని ఎలివేట్ చేసి చూపించి ఎండింగ్‌లో ఈజీగా చంపడం అనేది డిసప్పాయింట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య క్లైమాక్స్ ఫైట్ స్ట్రాంగ్‌గా పెట్టుంటే బావుండనిపించింది. సపోర్టింగ్ రోల్స్‌లో చేసిన శ్రద్ధ, ప్రజ్ఞ జైస్వాల్, సచిన్, టామ్ చాకో, చైల్డ్ ఆర్టిస్ట్ వేద బాగా పెర్ఫార్మ్ చేశారు. విలన్ గ్యాంగ్‌లో ఒక యాక్టర్ ఉన్నాడు. తను కూడా పెర్ఫార్మ్ చేశాడు. విజువల్స్ అయితే తోపున్నాయి. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ డిడ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్. విజువల్స్‌లో మ్యాజిక్ చేశాడు. ఎవ్రీ ఫ్రేమ్ రిచ్ అండ్ విజువల్ స్టన్నింగ్‌గా అనిపించింది. తమన్ బీజీఎం అయితే ఎరగొట్టేశాడు. ఎలివేషన్స్ అన్నీ తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మంచి హై ఇస్తాయి. ఎమోషనల్ సీన్స్‌కి కూడా సెట్ అయ్యాయి. బాలయ్య డైలాగ్స్ ఎరగొట్టేశాడు. బాబీ ఈ సంక్రాంతికి బాలయ్యకి మంచి మూవీ ఇచ్చాడు. తను అనుకున్న స్టోరీని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. ఓవరాల్‌గా 'డాకు మహారాజ్' ఈస్ ఎ కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ విత్ ఎ స్ట్రాంగ్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్ అండ్ సమ్ స్టెల్లార్ పెర్ఫార్మన్సెస్. ఎక్సెప్ట్ ద క్లైమాక్స్ మూవీ మొత్తం ఎంగేజింగ్ అండ్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. చూడకపోతే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో రివ్యూస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.